సిలువ మార్గంలో యేసుక్రీస్తు వెనుకకు నడవటం మీరెవరైనా గమనించారా? సిలువ కింద బోర్ల పడినా సరే, మాంసం ఊడేలా శరీరాలకు గాయాలైనా సరే, ఎన్ని దెబ్బలు తింటున్నా సరే ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తున్నారు తప్పితే ఒక్క అడుగు కూడా వెనక్కి వేసినట్టు చరిత్రలో ఎక్కడా లేదు కదా. ఒక గొప్ప సత్యాన్ని మనందరం కూడా ఆ సిలువ యాత్ర ద్వారా చూసాం. మరి మన జీవితంలో కూడా అనేక శ్రమలు అనుభవించి అలసిపోయి చావు బ్రతుకుల్లో ఉన్నప్పుడు కూడా మనల్ని హింసించేవారు ఉన్నారు, నిందలు వేసేవారు ఉన్నారు, మన పేరు చెడగొట్టేవారు ఉన్నారు, మోసం చేసే ఒక లోకం మధ్యలో మనం బ్రతుకుతున్నాము కదా. చనిపోతే అయిపోతుంది అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మరి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి యేసుక్రీస్తు సిలువ యాత్రను గుర్తు చేసుకో. ఎన్ని ఎదుర్కొన్నా జీవితంలో ముందుకు వెళ్ళాలి, కానీ వెనుక అడుగు వేయకూడదు. మరి నువ్వెందుకు వేస్తున్నావు? ఒక్కసారి ఆలోచించు. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.